హాయ్ ఆల్, మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ ఆర్ రిపబ్లిషన్ ల్యాప్టాప్స్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ 5 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, అతను సర్టిఫైడ్ సెల్లరో కాదో చెక్ చేసుకోండి. అతను సేల్స్లో జెన్యూనిటీ ఉందో లేదో చూసుకోండి. అతని సర్వీస్ సపోర్ట్ ఎలా ఉందో 1-2 సార్లు చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్, వారంటీ అండ్ రిటర్న్ పాలసీ ఎట్లా ఇస్తున్నారో చూడండి. నోటి మాటతో ఇస్తున్నారా లేదా బిల్తో ఇస్తున్నారా? నోటి మాటతో ఇస్తే అస్సలు తీసుకోవద్దండి, బిల్తో ఇస్తే మాత్రమే తీసుకోండి. మీకు తర్వాత ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ బిల్ చూపించి మీరు ప్రాబ్లమ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, ఫిజికల్ అండ్ ఫంక్షనల్ కండిషన్ చెక్ చేసుకోండి. లైక్ ఫిజికల్ కండిషన్ అంటే మీకు ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, డెంట్స్ ఉన్నాయా, లేదంటే స్క్రీన్ మీద ఏమైనా గీతలు ఉన్నాయా, కీబోర్డ్లో ఏమైనా కీ చూసుకున్నాయా, యూఎస్బి పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఫంక్షనల్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఫంక్షనల్ కండిషన్లో బ్యాటరీ, ర్యామ్, హార్డ్ డిస్క్, స్క్రీన్, కీబోర్డ్ ఎవ్రీథింగ్ వర్క్ చేస్తుందా లేదో చెక్ చేసుకోండి. మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఫిజికల్ కండిషన్లో ఏదైనా డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఉండి ఫంక్షనల్ కండిషన్ మీకు ఓకే అనిపిస్తే మీరు ఆ ఫిజికల్ కండిషన్ చూపిస్తే రీసేలర్ ఖచ్చితంగా ప్రైస్ తగ్గిస్తాడండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది ఫోర్త్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రైస్ కంపారిజన్. మీరు ల్యాప్టాప్ కొనే ముందు ఖచ్చితంగా ప్రైస్ కంపేర్ చేసుకోవాలండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు. ఓకే, దీనికోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రాముడు, భీముడు అనే ఒక 2 సెల్లర్స్ ఉన్నారనుకోండి. మీరు ఎప్పుడు రాముడి దగ్గర కొంటున్నారనుకోండి, అతని మీద ట్రస్ట్ ఉంది, నీకు 10 సంవత్సరాల నుంచి నేను అతని దగ్గరే కొంటున్నాను, మంచి క్వాలిటీ వస్తుంది, మంచి ప్రైజ్ వస్తుందని మీరు ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి భీముడి దగ్గర కూడా వెళ్ళి ఒక్కసారి క్వాలిటీ చెక్ చేయండి, ప్రైస్ చెక్ చేయండి. నేను కొనమని చెప్పట్లేదు, ఒక్కసారి ప్రైస్ చెక్ చేసుకోండి. ఓకే, మీరు ప్రైస్ చెక్ చేసుకుంటే మీరు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోవచ్చు. ఓకే, ప్రైస్ కంపారిజన్ అన్నది బయింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ పాయింట్ అండి, లాస్ట్ పాయింట్, అకౌంట్స్ అండ్ లాక్స్. మీరు ఏ ల్యాప్టాప్ అయినా సరే పర్చేస్ చేసే ముందు ఆ ల్యాప్టాప్స్కి లాక్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. లైక్ యాపిల్ యూజర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్. అదే యాపిల్ ల్యాప్టాప్స్ అయితే యాపిల్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి, ఐక్లౌడ్ ఐడీస్ ఉంటాయి. అదే విండోస్ అయితే బయోస్ పాస్వర్డ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్స్ ఉంటాయి. జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. మీకేం పర్లేదు తీసుకెళ్ళిపోండి అన్న తర్వాత రిమూవ్ అయిపోతాయన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితులను పర్చేజ్ చేయొద్దు. వన్స్ అది మీరు తీసుకున్న తర్వాత లాక్ పడ్డది అనుకోండి, మీరు ఏం చేయలేరు, అవసరంగా ఇబ్బంది పడాలి. లాక్స్, పాస్వర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతే ప్రాపర్గా తీసుకెళ్ళండి. ఇంకా నేను చెప్పిన పాయింట్స్ మీద ఏ విధమైన డౌట్ ఉన్నా సరే, మీకు ఎటువంటి సందేశం ఉన్నా సరే, లేదు ల్యాప్టాప్లో ఏ డివైస్ గురించి ఏ పాయింట్ గురించి మీరు నన్ను వీడియో చేయమన్నా సరే కామెంట్ చేయండి. ఆ కామెంట్ విధంగా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.